నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. బార్డర్లో టెన్షన్, కవ్వింపు చర్యలకు దిగుతున్న పాక్ బలగాలు. పహల్గం ఘటన వెనుక హఫీజ్ సయ్యద్ అస్తం. ఉగ్రముఖల ఏరివేతకు ముమ్మురంగా వేట. కాశ్మీర్లో అణువణువు జల్లెడ. అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్క త్రాటిపై యావత్ దేశం. టెర్రరిస్టుల భరతం పడుతున్న ఇండియన్ ఆర్మీ. బందిపోరలో ఎన్కౌంటర్. లష్కర్ కమాండర్ రాతం. టెర్రరిస్టులకు మద్దతిస్తుంది నిజమే. పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకారం. అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు, దాంతో మేం ఇబ్బందులు పడ్డాం, మాపై ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేస్తే యుద్ధమే అని కామెంట్. భారత్ పాకిస్తాన్ బార్డర్లో టెన్షన్ నెలకొంది. ఇండియాపై ఉగ్రముఖలను ఉసుగొల్పిన పాకిస్తాన్ ఇప్పుడు బార్డర్లో కాల్పులతో కవ్వింపు చర్యలకు దిగుతుంది. గురువారం రాత్రి నుంచి ఎల్ఓసి వెంబడి భారత పోస్టుల వైపు నిరంతరం కాల్పులు కొనసాగిస్తుండగా మన బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయి. పహల్గాంలో అమాయక టూరిస్టులను బలి తీసుకున్న టెర్రరిస్టుల ఎయిర్వేత కోసం ఇండియన్ ఆర్మీ వేట ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్లో అన్ని ప్రాంతాలను అణువణువున జల్లెడ పడుతుంది. శుక్రవారం ఉదయం బందిపోరలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ ఆల్తాఫ్ లల్లీని బలగాలు మట్టుపెట్టాయి. అరేబియా సముద్రంలో ఇప్పటికే ఐఎన్ఎస్ సూరత్ నుంచి మిస్సైల్ టెస్టు చేసిన ఇండియన్ నేవీ తాజాగా ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి రంగంలో దింపింది. రాజస్థాన్లో మన ఆర్మీ యుద్ధ ట్యాంకులతో యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని పాకిస్తాన్కి హెచ్చరికలు పంపింది. టెర్రరిస్టులు నరమేధానికి పాల్పడిన బైసారాన్ స్పాట్ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పరిశీలించారు. జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో భేటీ అయి తాజా భద్రతా పరిస్థితిపై ఆయన రివ్యూ నిర్వహించారు. పీఓకేను భారత్లో కలపాలి, రాజకీయాలకు అతీతంగా కేంద్రానికి మద్దతిస్తాం సీఎం. పహల్గాం దాడి హేయమైన చర్య. టూరిజం ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తు ర్యాలీ. పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎంపీ అసాదుద్దీన్. పాక్ పౌరులను గుర్తించి ఇంటికి పంపండి, అన్ని రాష్ట్రాలకు అమిత్ షా ఆదేశం. సీఎంలతో ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి వివరాలు పంపిస్తే పాకిస్తాన్ల వీసాలు రద్దు చేస్తామని వెల్లడి. దేశంలో పాక్ పౌరులను గుర్తించి వారిని వెనక్కి పంపే ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. మొదట స్థానికంగా ఉంటున్న పాకిస్తాన్లను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాలు రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్లో పాకిస్తాన్ వాళ్ళు 208 మంది 2 రోజుల్లో వెళ్ళిపోవాలని డీజీపీ జితేందర్. సెన్సెక్స్ 588 పాయింట్లు డౌన్. ఇండో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు. యాక్సిస్ బ్యాంకులో అమ్మకాలు. రెండో రోజు కూడా సెన్సెక్స్ నిఫ్టీలు పడేశాయి. సెన్సెక్స్ 588.90 పాయింట్లు పడిపోగా నిఫ్టీ 207.35 పాయింట్లు తగ్గి ఐటీ ఇండెక్స్ మినహా అన్ని రంగాలు సూచీలో నష్టాల్లో ముగిశాయి. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగరాజన్ కన్నుమూత. ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ 84 కన్నుమూశారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా, భారత ప్రణాళిక సంఘం సభ్యుడిగా సేవలందించారు. న్యూ నేషన్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ ముసాయిదా కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు. సన్ రైజర్స్ గెలుపు. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో సన్ రైజర్స్ నెగ్గింది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన సిఎస్కే 19.5 ఓవర్లో 154 రన్స్ చేయగా హైదరాబాద్ టీం 84.4 ఓవర్లో టార్గెట్ పూర్తి చేసింది. ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి మద్దతు. పహల్గాం దాడిని ఖండిస్తున్నాం రాహుల్. దాడిలో గాయపడిన వారికి పరామర్శ. పహల్గాం దాడిలో గాయపడ్డ వారిని పరామర్శిస్తున్న రాహుల్. ఆపరేషన్ కగార్కు సన్స్ట్రోక్. వడదెబ్బతో 40 మందికి పైగా జవాన్లు డీహైడ్రేషన్. ఆర్మీ హెలికాప్టర్లో భద్రాచలం, వెంకటాపురం హాస్పిటళ్లకు తరలింపు. కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం 10,000 మంది బలగాలు కూపింగ్. కర్రెగుట్టల్లో పోలీస్ ఆపరేషన్ ఆపండి, కేంద్రానికి మావోయిస్టుల విజ్ఞప్తి. శాంతి చర్చలకు రావాలని పిలుపు. మావోయిస్ట్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్ నోట్. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు. బీజేపీకి పై 38 ఓట్లతో తేడాతో విజయం. ఎంఐఎంకు 63 ఓట్లు, బీజేపీకి 25 ఓట్లు. కౌంటింగ్ మొదలైన అరగంటలోనే వెలువడిన ఫలితం. దేశం కోసం ఒకటవుదాం, టెర్రరిజంపై పోరాడదాం. డిప్యూటీ సీఎం భట్టి. హైదరాబాద్లో భారత్ సమిట్ ప్రారంభం. అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. ఉగ్రవాదంపై అన్ని దేశాలు పోరాడాలని వక్తల పిలుపు. పహల్గాం ఉగ్రవాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సమ్మిట్ ప్రకటన. గ్లోబల్ జస్టిస్ కోసం కలిసి పనిచేద్దాం. మంత్రి శ్రీధర్ బాబు. యువత అభివృద్ధితోనే దేశాభివృద్ధి. ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కట్టింది వాళ్ళే, కూలింది వాళ్ళ టైంలోనే. కాళేశ్వరం పరిస్థితి ఏంటో ఎన్డీఏ రిపోర్ట్ తేలింది. మంత్రి ఉత్తమ్.
ప్రజల ఎదుట బీఆర్ఎస్ దోషిగా నిర్ధారణ అయ్యింది. ప్రాజెక్టును రైతుల కోసం కట్టలే, వారి జేబులు నింపుకునేందుకు కట్టిండ్రు. బాధ్యులకు శిక్షలు తప్పవు. ఏ ఒక్కరిని ఉపేక్షించాం. రిపోర్టుపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. ప్రాణాధార మందుల్లో నకిలీ దందా. బ్రాండెడ్ పేరుతో మార్కెట్లోకి డూప్లికేట్ మెడిసిన్. స్టెరాయిడ్ యాంటీబయాటిక్స్తో పాటు క్యాన్సర్ చికిత్సలో వాడే డ్రగ్స్లోనూ కల్తీలు. ప్రిస్క్రిప్షన్ లేకుండానే యువతకు మందులు. ఇటీవల మత్తు కోసం సెలైన్ పెయిన్ కిల్లర్ కలిపి ఇంజెక్షన్ వేసుకున్న వ్యక్తి మృతి. రాష్ట్రంలో 500 కంపెనీలు, 50,000 మెడికల్ షాపులకు ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు కేవలం 72 మందే. ఒకే డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్. శాంపిల్ టెస్టింగ్లు లేట్. ఎస్సీ వర్గీకరణ చట్టం సుప్రీం గైడ్లైన్స్కు విరుద్ధం. హైకోర్టులో మాల మహానాడు పిటిషన్ విచారణ స్వీకరించిన డివిజన్ బెంచ్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు. నాడు దినపత్రికలో హెడ్లైన్స్. సింధు నుంచి చుక్కనీరు పోనివ్వం. పాక్ జాతీయులను గుర్తించి పంపించేయండి. గడువు తర్వాత ఒక్కరు మన దేశంలో ఉండరాదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్లో అమిత్ షా. జమ్మూ కాశ్మీర్లో లష్కరే టాప్ కమాండర్ ఆల్తాఫ్ అతం ఉగ్రవాదులను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు. పహల్గాం ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు దారితీస్తున్నాయి. సింధు జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు జారీ చేసే 14 రకాల వీసాలు రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆ వీసాలపై వచ్చిన వారందరూ ఆదివారంలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు పహల్గాన్ పాశవిక దాడికి పాల్పడిన ముష్కర్ల కోసం భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. జమ్మూ కాశ్మీర్లో బందీపోరాలో నిషేధిత లష్కరే తయ్యబా టాప్ కమాండర్ ఆల్తాఫ్ లల్లీని హతమార్చారు. ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగరాజన్ కన్నుమూత. దేశ అంతరిక్ష రంగాన్ని మరో మలుపు తిప్పిన దార్శనికుడు. ఆయన సారథ్యంలో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ప్రయోగాలు. మరోసారి పాక్ను ఓడించాలి. ప్రధాని మోదీ ఇంద్రను ఆదర్శంగా తీసుకోవాలి. పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య. సీఎం రేవంత్ రెడ్డి. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ. కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో అనిల్ కుమార్ జాదవ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, విజయశాంతి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, అజరుద్దీన్, దామోదర రాజనరసింహ, వంశీచందర్ తదితరులు. కాళేశ్వరం కార్యాచరణ పెద్దదే. 3 బ్యారేజీలపైన మదింపు చేయాల్సిందే. పునరుద్ధరణకు భారీ ప్రక్రియ. భూములు చిక్కులు చెక్. పైలట్ మండలాల్లో 30% సాదా బైనామాల సమస్యలు. జూన్ 2 లోపు ఆ మండలాల్లో సమస్యలు తీర్చేస్తాం. జూన్ 2, ఆగస్టు 15 మధ్య రెవెన్యూ సదస్సులు. ఈనాడు ముఖాముఖిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం. భారత్ సమ్మిట్లో తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇవ్వద్దు, అది రాజ్యాంగబద్ధమే. కొన్ని నిబంధనలపై దుష్ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్. నేడు పోప్ అంత్యక్రియలు. రోమ్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కాగితాల్లో స్వామి, కబ్జాల్లో భూమి. 1000 కోట్ల విలువైన దేవాదాయ శాఖ స్థలాలు అన్యక్రాంతం. రాజకీయ ఒత్తిళ్లతో అక్రమదారులపై చర్యలకు వెనుకడుగు. బరాస రజతోత్సవానికి ఎల్కతుర్తి ముస్తాబు. సిద్ధమైన బాహుబలి వేదిక. 1000 ఎకరాల్లో 5 జోన్లలో పార్కింగ్. రేపటి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు. జన సమీకరణపై దృష్టి పెట్టిన నాయకులు. ఎంఐఎం ఖాతాలోకి హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ. భాజపా అభ్యర్థిపై 38 ఓట్ల మెజార్టీతో మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండింగ్ గెలుపు. ఎమ్మెల్సీ ధృవీకరణ పత్రాన్ని చూపుతున్న ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి. సర్కార్ బడుల్లో వేసవి శిబిరాలు. 15 నుంచి 20 రోజుల పాటు నిర్వహణ. తొలిసారి శ్రీకారం చుట్టిన విద్యాశాఖ. తడికలతో బతుకులు కవర్ చేసుకున్నారు.